మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న పిఎంసి ఛానల్ తో భాగస్వాములు కండి. ద పిఎంసి ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. తెలిసిన పత్రి సార్ గారికి ధన్యవాదాలు, సుబ్రహ్మణ్యం సార్ గారికి ధన్యవాదాలు. ఈ జ్ఞానం గురించి తెలుసుకొని ఆదివారం శాఖాహార ర్యాలీ గురించి చెప్తూ చూసి ఈ జ్ఞాన మందిరానికి వచ్చి జ్ఞానం చేయటం నేర్చుకున్నాను. జ్ఞానం చేయటం మాస్టర్స్ వచ్చి నేర్పారు. జ్ఞానం గురించి కూర్చొని జ్ఞానం చేస్తూ మన రోగాలన్నీ తగ్గుతాయమ్మా అని చెప్తే నేను వస్తే నా మోకాళ్ళు నొప్పి, గ్యాస్ ట్రబుల్ ఇవి తగ్గినాయండి. మాంసాహారం తినటం వల్ల మోకాళ్ళ నొప్పులు వచ్చి నానా ఇబ్బంది పడేవాళ్ళం. బొళ్ళని బిళ్ళలు వేసుకొని ఎన్నో యాతనలు పడి నిద్రపట్టేది కాదు. అవన్నీ చూసి గంట సేపు ఎన్ని వయసు 50 ఏళ్ళు అయితే 50 నిమిషాలు చేయాలి, ఎంత వయసు అయితే అంత గంట సేపు తగ్గకుండా చేసుకుంటే పొద్దున గంట, సాయంత్రం గంట చేయాలి జ్ఞానం. చీకట్లో కూర్చొని జ్ఞానం చేస్తే బాగా వస్తుందని చెప్పారు. అట్లాగే చేస్తుంటే మనకు ఆరోగ్యం బాగుంది. మా అమ్మగారికి బాగోపోతే ఇట్లాగే నేను జ్ఞానం చేసి వెళ్ళి ఆమె చేయబట్టుకుంటే ఆమె చక్కగా చూసేది, మాట్లాడేది. అట్లా 2 సంవత్సరాలు బతికింది. అట్లాగే నేను మాంసాహారం పెట్టుకోకుండా మా అమ్మగారి కార్యక్రమానికి కూడా కూరగాయలు భోజనం పెట్టాను. అందరూ అడిగారు ఏంటి మాంసం నేను పెట్టనండి, జ్ఞాన మందిరానికి వెళ్తున్నాను, జ్ఞానం చేస్తున్నా కనుక నేను పెట్టను, కూరగాయలే పెడతానని చెప్తే అందరూ అట్టాగే 25 మంది దాకా మారారండి అది చూడటం వల్ల. అందుకనే మనం కూరగాయలు తింటే ఆరోగ్యంగా ఉంటాం, హాయిగా జీవించవచ్చు. అక్కడ హైదరాబాద్లో ఉంటారు సుబ్రహ్మణ్యం గారు. ఆయన ఇక్కడ 50 లక్షలు పెట్టి కట్టించి మాకు ఏర్పాటు చేసినందుకు సుబ్రహ్మణ్యం గారికి, వాళ్ళ ఫ్యామిలీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి ఆగిరిపల్లి మండలం తరఫున. ఈ ఆగిరిపల్లి మండలం అంతా ఆయన 108 ఊళ్ళు శాఖాహార ర్యాలీ చేయాలని సంకల్పం పెట్టుకొని చేస్తా. ఇప్పుడు ఈ కరోనా వచ్చింది కనుక ఆగిపోయామండి. 58 మండల 58 ఊళ్ళు తిరిగి ఫస్ట్ ఆదివారం ఏ డేట్ వస్తే ఆ డేట్కి ఆయన వచ్చేవాళ్ళు. మమ్మల్ని అందరినీ తీసుకొని 2 ఆటోలు వేసుకొని 3 ఆటోలు ఎంతమంది ఉన్నా ఆటోలు పెట్టేవాళ్ళు. ఆటోల మీద వెళ్ళి అక్కడ ప్రచారం చేసి అక్కడే భోజనం చేసుకొని అక్కడ చేసి వచ్చేవాళ్ళం అండి. అందరం ఇప్పుడు ఇక్కడ తిరుగుతూనే ఉన్నాం. లాస్ట్ ఈ కరోనా వచ్చే ముందు అట్లాగే తిరుగుతూ మన జ్ఞానం గురించి చెప్తూ అక్కడ ఎవరన్నా ఈ వచ్చిన వాళ్ళు జ్వరాలు ఏదన్నా వస్తే కూడా చెప్పేవాళ్ళం. ఏదైనా కానీ తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు తగ్గిపోద్దండి. మీరు మీ వయసు ఎంత అయితే అన్ని నిమిషాలు చేస్తే చాలు. కూర్చున్నప్పుడల్లా మీరు 50 ఏళ్ళు అనుకోండి, 50 నిమిషాలు చేయాలి. పిల్లలైతే 10 ఏళ్ళు అయితే 10 నిమిషాలు చాలండి. ఐదో సంవత్సరం నుంచి జ్ఞానం చేయొచ్చు. 5వ సంవత్సరం నుంచి చేస్తూ ఇప్పుడు వాళ్ళ వయసు ఎంత అయితే అంత 5 నిమిషాలు, 5వ సంవత్సరం అయితే 5 నిమిషాలు చాలండి. అట్లా చేసుకుంటే మీ ఆరోగ్యం బాగుంటుంది. మాంసాహారం వల్లే రోగాలు వస్తున్నాయండి. మీరు గమనించండి, మాంసం తింటే 72 గంటలు అరగదంట. నీళ్లు ఉంటేనే అరుగుద్ది అది. అదే కానీ మనం ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ తింటే ఎమ్మటే తెల్లారిపాటి బాడీ ఖాళీ అయిపోద్ది అని చెప్తే నేను అది పాటిస్తున్నాను. ఇప్పుడు పాటించడం వల్ల నా మోకాళ్ళ నొప్పులు లేవు, ఫ్రీగా తిరుగుతున్నాను. ఎక్కడ పడితే అక్కడికి వెళ్తాం. లోగడికి బాత్రూమ్కి వెళ్ళాలంటే అంతా యాతన పడేవాళ్ళం. హాయిగా కూర్చుని ఇప్పుడు మామూలుగానే ఉంటుంది, నొప్పులు లేవు, ఏం లేవు. మనకి అవకాశం ఇచ్చిన ఈ జ్ఞాన జగత్కి, శాఖాహార ర్యాలీకి, ఇవి సుబ్రహ్మణ్యం సార్ గారికి ఈ ఆగిరిపల్లిలో ఏర్పాటు చేసినందుకు ఆయనకి ఎన్నో జన్మలు ఎత్తినా కానీ ఆయనకి అంత బాగా చేస్తున్నారు. ఇక్కడ ఖర్చులన్నీ ఆయనే పెట్టుకుంటారు పాపం. ఆయన అక్కడ హైదరాబాద్లో ఉండి ఇక్కడ పెడుతుంటే మేము అన్నీ అక్కడే చూసుకొని ఆయన మళ్ళీ మేము ఏదైనా చెప్పగానే వచ్చేస్తారండి. వచ్చి పాపం కారు వేసుకొని వచ్చి వాళ్ళ అబ్బాయి కానీ వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళు కానీ బాగా చేస్తున్నారండి. ఆగిరిపల్లి మండలం అంతా మార్చాలని ఆయన సంకల్పం అండి. పత్రి సార్ గారు కూడా ఈ కనుక్కొని మాకు ఈ అవకాశం ఇచ్చిన
బ్రహ్మర్షి పత్రిజారి గారికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న. పిఎంసి నిరంతర మహాజ్ఞాన యజ్ఞానికి మీ వంతు సహకారం అందించండి. ద పిఎంసి ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932.